గుడివాడలో ఉద్రిక్త వాతావరణం. టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్. ఇరు వర్గాలను అదుపు చేసిన పోలీసులు. గుడివాడలో టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తించారు. కన్నీటి పర్యంతమైన జెడ్పీ చైర్పర్సన్. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందన్న జగన్. జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడిని ఖండిస్తున్నాం. ఆడబిడ్డలపై దాడి చేయడం అంటే సైకో పరిపాలనే. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలన్న పేర్ని నాని. బియ్యం దొంగ. ప్రభుత్వంపై కావాలని నిరాధార ఆరోపణలు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్న కొల్లు రవీంద్ర. హామీలపై అడిగితే తాట తీస్తామంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారు. P4 అర్థం ఏమిటో వాళ్లకే తెలియదంటున్న బొత్స. తల్లికి వందన పథకాన్ని అమ్మఒడి నుంచి కాపీ. చంద్రబాబు అది లోకేష్ ఆలోచన అంటున్నారు. నమ్మి ఓట్లేసిన వారిని నట్టేట ముంచేశారన్న అంబటి. పార్టీ మారే ప్రసక్తే లేదు. అనారోగ్యం కారణంగా యాక్టివ్ గా లేను. ప్రభుత్వంలో పవన్ పాత్రేమీ లేదన్న ధర్మాన. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది. రిజర్వేషన్స్ కి చట్టబద్ధత కల్పించే బాధ్యత బీజేపీదే. ఎన్నో అవాంతరాలొచ్చినా అధిగమించామన్న రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దొంగ మాటలు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. సీఎం అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారన్న హరీష్. బావమరుదులు అబద్దాలు చెబుతున్నారు. 10 ఏళ్ల దోపిడీ దృష్టి మరల్చడానికి తెరపైకి బనకచర్ల. హరీష్ రావుకు ఎంపీ చామల కౌంటర్. బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది. బీసీ కోటాలో ముస్లింలను కలవడం సరికాదు. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడతామన్న పాయల్ శంకర్. ఎంఐఎం ఆగడాలు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఇక్కడే ఉంటున్నారు. మజ్లిస్ అండ చూసుకునే అంటున్న రామచంద్రరావు. బాసర అభివృద్ధిపై కొండా సురేఖ సమీక్షలో రగడ. భిక్షాటన చేసైనా గర్భగుడిని అభివృద్ధి చేస్తా. నిరాహార దీక్ష చేస్తానన్న రామారావు పటేల్. టీటీడీలో అన్య మతస్థులు ఉన్నది వాస్తవం. బండి సంజయ్ చేసిన ఆరోపణలపై విచారణ. టీటీడీ దేవాదాయ శాఖపై మంత్రి ఆనం సమీక్ష. అనుమతి లేకుండా కల్లు దుకాణాల నిర్వహణ. హైదరాబాద్ లో ఆకస్మిక దాడులు. శాంపిల్స్ ల్యాబ్ కి పంపించిన ఎక్సైజ్ అధికారులు. సీసీ రోడ్డు బిల్లు కోసం 90,000 రూపాయల డిమాండ్. ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ. పెద్దపల్లి జిల్లా బెన్నంపల్లిలో పట్టుకున్న అధికారులు. పోలవరం జలాశయంలో పెరుగుతున్న వరద. 48 గేట్లెత్తి నీటి విడుదల. దిగువకు 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు. చెన్నైని ముంచెత్తిన వర్షం. నీట మునిగిన పలు ప్రాంతాలు. భారీగా ట్రాఫిక్ జామ్. తమిళనాడులో ఎన్నికల కోలాహలం. కడలూరులో పళనిస్వామి రోడ్ షో. భారీగా తరలివచ్చిన అన్నాడీఎంకే కార్యకర్తలు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటములను గెలిపిస్తే లాభం లేదు. వికసిత్ కేరళ కోసం బీజేపీని గెలిపించాలి. మా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న అమిత్ షా. విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది. కారణాలపై తుది నిర్ణయానికి రాలేము. మేటి పైలట్లు భారత్లోనే ఉన్నారన్న రామ్మోహన్ నాయుడు. మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు. గ్రామాల మధ్య తెగిపోయిన సంబంధాలు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు. లార్డ్స్ టెస్ట్ లో కేఎల్ రాహుల్ సెంచరీ. ఇంగ్లాండ్ కు ధీటుగా భారత్ బ్యాటింగ్. మిడిల్ ఆర్డర్ పైనే భారం.